బీఆర్ఎస్ నాయకులు సంబరాలు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. క్యాతనపల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ నృత్యాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎన్నికలే నాంది పలికాయని అన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటర్లు తమను ఆశీర్వదించారని కృతజ్ఞతలు తెలిపారు. రెండు చోట్ల ఉన్నాయి. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మొదటి నుంచి ప్రధానమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామకృష్ణాపూరు చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము. ఎన్నో ఉద్యమాలకు ఇది నిలవైనటువంటి ప్రాంతము. ఒకప్పుడు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి గుండెకాయలాగా ఉన్నటువంటి ప్రాంతం రామకృష్ణాపూరు. మరి ఇక్కడి క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మేము అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు కూడా కలిసికట్టుగా ఇక్కడి ప్రజలకు మంచి పాలన అందించడానికి, మంచిగా పనులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి, గ్యారంటీలను గాలి కొదిలేసి నమ్మించి మోసం చేసి సింగరేణిలో కార్మికుల పొట్టగొడుతూ అనేక కుంభకోణాలకు తెరలేపుతూ బంధుప్రీతితో సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో రెండు పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఈ డ్రెస్గా కాకుండా కాంగ్రెస్ పార్టీ డ్రెస్గా భావించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటికీ కూడా పోలీసు నిర్బంధంతో ఈ ప్రాంతాన్ని మొత్తం అష్టదిగ్బంధం చేసి మా నాయకులు కార్యకర్తల్ని బైండ్ ఓవర్లు చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి మా వాళ్ళని తిరగనీయకుండా చివరికి హరీష్ రావు గారి మీటింగ్కు స్టేజ్ వేసుకుంటామంటే స్టేజ్ పర్మిషన్ లేదని ఎంఆర్ఓ అధికారులు వచ్చి అడ్డం పడేటటువంటి ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకున్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా ప్రజాసేవకు పూర్తి స్థాయిలో పునరంకితం అవుతాం. మా అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ మంచిగా పనిచేస్తారు. వార్డులలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేసుకుంటూ మీ కుటుంబాల్లో ఒక సభ్యుల్లాగా వాళ్ళు మెదులుతారు తప్ప ఎక్కడ అహంకారంతో కానీ వేరే రకంగా కానీ ఉండరు. సో నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, ఎన్నికలు అయిపోయినాయి, మా పార్టీ శ్రేణులు కూడా శాంతియుతంగా ఉండాలి. మనం అభివృద్ధి మీద రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టాలి తప్ప ఎదుటి పార్టీ అధికార పార్టీ కవ్వింపు చర్యలకు దిగినా మనమే ఓపికతో సమయంతో ఉండాల్సిందిగా మా పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తూ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మాకు ఓట్లేసి ఆశీర్వదించిన ఈ పట్టణ ప్రజలు 46,000 మంది ప్రజలు మాకు మద్దతు తెలిపినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కే.